నిజామాబాద్ లో ఈ యాప్ల మాటున మోసాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి. జనానికి అరచేతిలో వైకుంఠాన్ని చూపించేస్తూ కూల్ గా బ్యాంక్ అకౌంట్లకు కత్తరేసేస్తున్నారు. కడుపులో చల్ల కదలకుండా కత్తి లాంటి ఆఫర్ అంటూ లక్షల రూపాయలు మింగేస్తున్నారు. అసలేంటి యాప్ల గోల? ఏ రకంగా జనాన్ని బుట్టలో వేసుకుని చీట్ చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. టైం తక్కువ, ఎర్నింగ్ ఎక్కువ, పెట్టుబడి గోరంతా, రాబడి కొండంతా. టెంప్టై కమిట్ అయిన వాళ్లను నిండా ముంచేస్తున్నారు. నిజామాబాద్ లో ఇలాంటి చీటింగ్స్ వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. రింజల్ మండలం ముబారక్ నగర్ కి చెందిన మేకల జగదీష్, పెద్దబోయిన భూమయ్యలు ఎల్జీ ఇండియా యాప్ గురించి హోరెత్తించారు. యాప్ లో రోజుకి 16 వీడియోలు చూస్తే చాలు 880 రూపాయలు మీ అకౌంట్ లో వచ్చి పడతాయని నమ్మించారు. ఈ ప్రకటనకి సాటాపూర్ గ్రామానికి చెందిన పిట్ల మధు ఫ్లాట్ అయ్యాడు. సెకండ్ థాట్ లేకుండా 25,000 పెట్టుబడి పెట్టాడు. అదనంగా మెంబర్స్ ని జాయిన్ చేయిస్తే బోలెడు కమిషన్ వస్తుందంటే చాలా మందిని చేర్పించాడు. వాలెట్ లో డబ్బు పడగానే మురిసిపోయారు. కానీ అవి డ్రా చేద్దామంటే కాకపోయేసరికి కంగు తిన్నాడు. మోసపోయామని గ్రహించి రెంజల్ పోలీసుల్ని ఆశ్రయించాడు. అంతకుముందు వెలుగులోకి వచ్చిన బిఎంబి కంపెనీది కూడా ఇదే తరహా మోసం. కార్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైళ్లు కావాలా నాయనా అంటూ కలర్ఫుల్ యాడ్లు ఇచ్చింది. వీటికి టెంప్ట్ అయిన చాలా మంది ఈ కంపెనీ ప్రతినిధి చంద్రశేఖర్ ను కాంటాక్ట్ అయ్యారు. గుడ్డిగా నమ్మిన వాళ్లంతా చంద్రశేఖర్ పంపిన లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. P2, P4, P5 గ్రేడింగ్లను బట్టి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. కంపెనీ ప్రతినిధులు చెప్పినట్టు చేయగానే అకౌంట్ లో అమౌంట్ పడటం చూసి ఉబ్బి తబ్బిపోయారు. అయితే అవి విత్డ్రా చేసేందుకు ప్రయత్నించగా డబ్బులు రాకపోవడంతో షాక్ అయ్యారు. పోయాం మోసం అంటూ ఫిర్యాదు చేశారు. సార్ ఫస్ట్ P1, P2, P3, P4, P5, P6 లెవెల్స్ ఉన్నాయి సార్. అందులో నేను ఫస్ట్ P3 లెవెల్లో ముగ్గురం జాయిన్ అయినాం సార్. మేము ఫ్యామిలీ మెంబర్సే. వేరే వాళ్ళ ద్వారా ఇట్లా డబ్బులు వస్తున్నాయి అంటే నేను జాయిన్ అయ్యాను సార్. P3 వచ్చేసి 18,600 సార్ యాక్చువల్గా. దానికి డైలీ 620 రూపీస్ ఎర్నింగ్స్ ఉంటుంది యాడ్స్ చూడడం వలన అని అన్నారు సార్. అట్లా నేను 3 జాయిన్ అయినా. తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసి ఒకటి P4 జాయిన్ అయినా సార్. 60,000 రూపీస్ అమౌంట్ వచ్చే వరకు యాప్ల ద్వారా డైలీ యాప్ చూస్తే 2,000 రూపీస్ ఎర్నింగ్స్ ఉంటాయి అన్నారు సార్. తర్వాత నేను ఇంకొకటి P5 కూడా అంటే ఎట్ ఎ టైం ఒకటే రోజులో అమౌంట్ వేసేస్తామని అంటే P5 కూడా జాయిన్ అయినా సార్. అప్రాక్సిమేట్లీ 3,50,000 వరకు నేను లాస్ అయిపోయాను సార్. ఈ కమిషన్స్ అనేది ఎక్కువ వస్తాయి. మీకు వ్యాలెట్లో చూపించింది సార్, అమౌంట్ అనేది వ్యాలెట్లో చూపించిండు. బట్ ఏంటంటే విత్డ్రాస్ అయితే కాలేదు సార్. నేను మోసపోయినా. బిఎంబి యాప్ ద్వారా 3,50,000 వరకు నేను మోసపోయినా సార్. బాధితుల ఫిర్యాదుతో నిందితుడు చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. 22 మంది ప్రత్యక్షంగా, 75 మంది పరోక్షంగా పెట్టుబడి పెట్టి 1,50,00,000 రూపాయలు మోసపోయినట్టు గుర్తించారు. మీ అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి అని చెప్తా ఉంటారు. కానీ విత్డ్రా చేసే సిచ్యువేషన్కి డబ్బులు ఉండవు. ఇంకా నలుగురిని యాడ్ చేయండి, మీరు నలుగురు యాడ్ చేయండి, వాళ్ళు నలుగురు యాడ్ చేస్తే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి జనాల్ని ప్రలోభ పెడతారు. ఈ బిఎంబి కన్సల్టెన్సీ ఏదైతే ఉందో చెప్పడం ఇంగ్లాండ్ నుంచి నడుపుతున్నారని మనకున్న ప్రాథమిక సమాచారం. దాని గురించి ఇంకా మనం డీప్గా వెళ్ళాలి. అయితే ఇక్కడ నిజామాబాద్లోనే అతను ఒక 22 మందిని ప్రత్యక్షంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో సభ్యులుగా చేర్పించాడు. ఒక 777 మంది దాకా మనం దీంట్లో ఈ స్కీమ్లో భాగస్వాములు అయ్యారు. సుమారు ₹1,00,00,000 పైనే వాళ్ళు దీంట్లో డబ్బులు పెట్టడం జరిగింది. ఆశ ఉండొచ్చు, తప్పులేదు. అత్యాశకు పోతే నిండా మునగక తప్పదు. లింకులు, యాప్లతో చాలా మోసాలు చూస్తూనే ఉన్నాం. అయినా జనాలు మభ్యపెట్టేవారిని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. ఎవ్వరైనా సరే ఊరికే డబ్బు వస్తుందని చెబితే అందులో ఏదో మతలబు ఉందని గ్రహించండి.